నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలుతో దీర్ఘాయుషుగా ఉండే బిడ్డని తీసుకుంటారు. ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా ఆ బిడ్డతో బాగా బాండ్ అయిపోయి చాలా సంతోషంగా, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి చెప్తారు. ఈ ఎక్స్పీరియన్స్ బాగా మనసు పెట్టి వినండి. ప్రెగ్నెన్సీ అయినా రావడం, డెలివరీ రెండు సహజమైన ఒక ప్రక్రియలు. కానీ మన అనుమానం, మన అపనమ్మకాలు, అపోహలు, వాటి వల్ల మనం దాన్ని కష్టంగా చేసేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసేటప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ మనలో నుంచి వచ్చింది, మన ఆలోచనల్నే మనం మార్చుకోవడానికి. ఇంకా కొన్ని ఏంటంటే పక్కన వాళ్ళ వల్ల వస్తుంది, కొన్ని పరిస్థితుల వల్ల వస్తుంది. సో అదంతా కారణం చెప్పి మనం దాంట్లో నుంచి అధిగమించలేకపోతే మనం బాధపడతాం, మనం టెన్షన్కి లోనవుతాం, బిడ్డని కూడా దానికి ఎక్స్పోజ్ చేస్తాం, అలవాటు చేసేస్తాం. అది కాకూడదు. ఇప్పుడు మనం వాళ్ళు డెలివరీ అయిన మదర్స్ మాట్లాడతారు, దాన్ని మనం బాగా మనసు పెట్టి ఆస్వాదిస్తాము. ప్రత్యూష. నా పేరు ప్రత్యూష. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, బెంగళూరులో ఉంటాను. 8th మంత్ దాకా అక్కడే చెకప్ చేయించుకుంటా ఉండేదాన్ని. 9th మంత్ స్టార్టింగ్లోనే ఇక్కడికి వచ్చాను. అక్కడికి వచ్చినప్పటి నుంచి మేడం గారు అందరూ చెప్పారు, మెడిటేషన్, డైట్, మనం ఏమేమి ఎక్సర్సైజులు చేయాలి అట్లా అవన్నీ అప్పుడే చూపించారు. అప్పటిదాకా నేను ఏం చేయలేదు, ఎందుకంటే వర్కింగ్ కాబట్టి నాకు అంత టైం ఉండేది కాదు. జస్ట్ వాకింగ్ చేసేదాన్ని అంతే, అది కూడా ఒక 10 minutes అట్లా చేసేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చినాక అవన్నీ చెప్పడం వల్ల ఇవి చూసి నేను ఖచ్చితంగా చేసుకోవాలి, నార్మల్ డెలివరీ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తే నాకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అయిపోతుందేమో అన్నట్టు కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఏది మిస్ చేయలేదు. మేడం వాళ్ళు చెప్పిన ప్రతి ఎక్సర్సైజు నేను చేశాను. లేవడం నుంచి నిద్రపోయేదాకా నా నా షెడ్యూల్ నేనే చేసుకున్నాను. లేవడంగానే మెడిటేషన్ చేసేదాన్ని, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ 1/2 hour చేశాను. అవును, వెంటనే మిల్క్ తాగేసేసి వాకింగ్కి వెళ్ళిపోయేదాన్ని, 1/2 hour వాక్ చేసేదాన్ని. అవును, మళ్ళీ రెస్ట్ తీసుకొని బాగుంది అనుకున్నాక మళ్ళీ స్టెప్స్ ఎక్కి దిగడం, ఇట్లా వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లంతా నా బాడీకి ఎట్లా ఉపయోగపడుతుంది అన్నట్టుగా కొంచెం టైం తీసుకొని అట్లా చేస్తూ ఉండేదాన్ని. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ కానీ, బెలూన్స్ ఊదడము అవంతా చేశాను. ఇల్లు క్లీన్ చేయమని అంటే ఫస్ట్ వీక్ నేను చేయలేదు. సెకండ్ వీక్ వచ్చినప్పుడు శాంత మేడం గారు చెప్పారు, ఇల్లు క్లీన్ చేయడం అట్లా వంగి, అంటే గుడ్డతోటే వంగి చేయమని. నేను అది ప్రతిరోజు చేశాను. నాకు అది బాగా హెల్ప్ అయిందని అనిపించింది. ఎంతసేపు చేసినావు? 5 rooms చేశాను. కొంచెం అప్పుడప్పుడు కొంచెం పెయిన్ అట్లా అనిపించినప్పుడు 5 minutes గ్యాప్ తీసుకొని చేసేదాన్ని. నాకు అది బాగా హెల్ప్ అయింది. అంటే బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది కదా. లాస్ట్ డెలివరీ అప్పుడు కూడా నేను అంటే స్టూల్ మీద కూర్చోబెట్టారు, అప్పుడు వంగగలిగాను అది చేసుకోవడం వల్ల. అంటే అప్పుడు దాకా నేను చేయలేదు. 9th మంత్ పెట్టినాకనే చేశాను. 20 days అంతే. 9th మంత్ పెట్టి 20 daysకి డెలివరీ అయిపోయింది. ఆ 20 days అయినా మీరు కాన్ఫిడెంట్గా ఉండి నేను చేసుకోగలను అని మేడం వాళ్ళు ఏం చెప్తారో అవి అన్నీ మీరు కానీ చేసుకుంటే నార్మల్ డెలివరీ అయిపోతుంది. అండ్ డైట్ కూడా చెప్పారు, నేను డైట్ కూడా బాగా ఫాలో అయ్యాను. వీళ్ళు ఏం చెప్తారో అది చేసేస్తే మనకు అయిపోతుంది. నాకైతే ఫస్ట్లో కొంచెం భయం ఉన్నింది, నేను 8th మంత్ దాకా ఏం చేసుకోలేదు కదా, అవుతుందో లేదో అని. కానీ ఇవన్నీ చేసినాక అనిపించింది, నా బాడీ నాకే తెలుస్తుంది ఫ్లెక్సిబుల్గా అయిపోయినట్టు. అందులో ఇక్కడికి డెలివరీకి వచ్చినాక కూడా మేడం వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేశారు. నాకు ఫస్ట్లో కొంచెం భయంగా ఉన్నింది, సీ సెక్షన్ అవుతుందేమో అట్లా ఇట్లా అని. మీరు ఆ రోజు వచ్చారు కదండి మేడం, రూమ్లోకి వచ్చి నీకు అయిపోతుందిలే అని చెప్పినారు. అప్పుడు బాగా రిలాక్సేషన్ అయిపోయింది. ఓన్లీ 1 hour అంతే. 8:30కి స్టార్ట్ అయింది, 9:50కి బేబీ పుట్టేశాడు.
అసలు పెయిన్స్ ఏం తెలియలేదు. అందులో ఫస్ట్ వచ్చినప్పుడు అరుణ మేడం అడిగారు, నీకు పీరియడ్ పెయిన్స్ అట్లా ఏమన్నా ఉంటాయా అని. నాకేం ఉండవు మేడం, మామూలుగా. అంటే నువ్వు చేసుకోగలవా అని అడిగింది. నేను చేసుకుంటాను మేడం కాన్ఫిడెంట్గా అని చెప్పాను. ఏం పెయిన్స్ తెలియదు, కానీ ఆ రోజు నేను చేసుకోగలిగాను. ఎక్కువ అస్సలు అనిపించలేదు పెయిన్స్. మేడం వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసినారు. వాళ్ళంతా పక్కనే ఉండి నీకు అయిపోతుంది ఈజీగా, నువ్వు కాన్ఫిడెంట్గా ఉండు, మా మీద వదిలేసేసేయి అని చెప్పారు. అసలు అంటే అప్పుడు ఏమనిపించింది? ఇప్పుడు సిస్టర్స్ మీద పక్కన ఉంటారు, వాళ్ళ మీద వదిలేసేసేయండి అని చెప్తాము. అప్పుడు మేడం అంటే నేను అక్కడ చూయించుకున్నాను, మా వదిన వాళ్ళు కూడా చాలా దగ్గర చూయించుకున్నారు. నేను చూసిన అందరిలోకి ఈ హాస్పిటల్లో ఫ్యామిలీ అట్మాస్ఫియర్ నాకు బాగా నచ్చింది. అసలు మేడం వాళ్ళు అయితే ఇంట్లో సొంత వాళ్ళు, ఇప్పుడు మా మమ్మీ ఎంత అంటే దగ్గరుండి ఎట్లా సపోర్ట్ చేస్తారో అట్లా సపోర్ట్ చేశారు. ఫస్ట్ నుంచి కూడా అరుణ మేడం ఉన్నారు ఆ 1 hour నా దగ్గర. మేడం అయితే ఇంకా ప్రతి 5 minutes కి ఓర్చుకోగలుగుతున్నావు కదా, నీకు అయిపోతుంది, నువ్వు ఫ్రీగా ఉండు అని చెప్పి అసలు చాలా సపోర్ట్ చేసింది. నిజంగా మీ అందరికి చాలా థ్యాంక్స్ మేడం. ఇంత సపోర్ట్ ని నేను చూడలేదు. అంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటది, కానీ మాట్లాడడం కానీ అసలు మనుషులు కూడా మన వాళ్ళే అనిపించేటట్లుగా ఉన్నారు. అట్లా ఉండడం వల్ల నాకు ఇంకా ఫ్రీగా అనిపించింది. ఓకే, నేను చేసుకోగలను, అయిపోతుంది అని అనిపించింది. సో నీకు మీ ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఎవరికైనా డెలివరీ ఎక్స్పీరియన్స్ అట్లా అయిందా? షేర్ చేసుకున్నారా? మా వదిన వాళ్ళు ఇద్దరు ఇక్కడే చూపించుకున్నారు. ఇద్దరికి నార్మలే అయ్యింది. వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు చెప్పినారు, ఫ్రీగా ఉండు, అంటే వర్కింగ్ ఉమెన్ కదా, నువ్వేం పెద్ద స్ట్రెస్ తీసుకోవద్దు, మామూలుగా ఉండు. 9th month మేడం దగ్గరికి వెళ్ళు, ఇంకా వాళ్ళు అక్కడ ఎక్సర్సైజ్లు చెప్తారు, 9th month నుంచి నువ్వు కరెక్ట్గా చేసుకుంటే అయిపోతుంది, మేము అట్లే చేసినాము అని చెప్పారు. 9th month వచ్చినప్పటి నుంచి మీరు చెప్పిన ప్రతిరోజు, అంటే నేను టైం పెట్టుకునేదాన్ని ప్రతి దానికి, ఇంత 1/2 an hour. ఒకవేళ ఏ డే అయినా మిస్ అయితే నైట్ కూడా చేస్తూ ఉండేదాన్ని. టైం ఎప్పుడు దొరికితే అప్పుడు చేస్తూ ఉండేదాన్ని. నాకు అది బాగా హెల్ప్ అయింది. 1 month అయినా సరే మనం ఇష్టంగా అన్ని కానీ చేస్తే అయిపోతుంది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్గా ఉండాలని తెలిసింది. అంటే నేను కొంచెం భయపడతా ఉండేదాన్ని, నార్మలా సిజేరియనా అని. మేడం వచ్చినప్పుడైతే అట్లా భయం పెట్టుకుంటే బేబీకి స్ట్రెస్ అవుతుంది, ఈజీగా రాలేదు, నువ్వు అది వదిలేసేయి, బేబీ హెల్తీగా రావాలి అని అనుకో, నార్మల్ డెలివరీ అదంతా సెకండరీ అని చెప్పారు. అలానే చెప్పుకున్నాను నా బేబీకి. లాస్ట్ 1 hour కూడా మీరు అయిపోతుంది అనగానే నేను బాగా ఫ్రీ అయిపోయాను. అప్పుడు చెప్పుకుంటా ఉండేదాన్ని, వచ్చేసే నాన్న అని చెప్పి. నా బేబీ బాగా హెల్ప్ చేసింది. అసలు పెయినే అనిపించలేదు మేడం. సో పెయిన్ వచ్చినప్పుడు కూడా బ్రీదింగ్ చేసుకున్నాం కదా? అప్పుడు బ్రీతింగ్ చేసుకుంటా ఉండేదాన్ని. మేడం వాళ్ళు కూడా అదే వెనకాల ఇట్లా మసాజ్ చేసేవాళ్ళు. పెయిన్ వచ్చినప్పుడల్లా చేస్తా ఉండే, ఆ పెయిన్ కూడా నాకు మామూలుగా అనిపించింది. మా మమ్మీ అనేది, అసలు నువ్వు ఓర్చుకుంటావో లేదో, అంటే నేను ఓర్చుకునేదాన్ని కాదు, చిన్న వాటికి కూడా చేసుకోగలుగుతావో లేదో అని అనేది, కానీ నేను చేసుకోగలిగాను. అంటే ఇవన్నీ చేయడం వల్ల నాకే అనిపించింది బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంది, నాకు ఈజీగా అయిపోతుంది, మేడం వాళ్ళు సపోర్ట్ చేస్తే అయిపోతుంది అనుకున్నాను. సో బేబీకి టాక్ టు బేబీ కూడా 9th month లోనే చేశారు? అన్ని 9th month చేశాను మేడం. అయితే డైలీ చేసేదాన్ని. ఉన్న 20 days, అంటే 20 days 9th month నుంచి డైలీ ప్రతిదీ ఏది మిస్ కాకుండా అన్నీ చేసుకున్నాను. చెప్పేదాన్ని, ఫ్రీగా ఉండు నాన్న, నువ్వు హెల్తీగా ఉండు, నాకు నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఇచ్చేటట్లు ఉండు అని చెప్పాను. అంటే పొజిషన్ కూడా ఇంపార్టెంట్ కదా, ఎప్పుడు నువ్వు హెడ్ డౌన్ లోనే ఉంచు, అంటే బ్రీచ్ పొజిషన్కి రావద్దు అని చెప్పేదాన్ని. ఎప్పుడు అంటే స్కానింగ్ తీసినప్పుడు ఎప్పుడైనా కానీ సిఫాలిక్ అనే వచ్చేది, ఎప్పుడు అట్లా రాలి. అంటే హెల్ప్ చేసింది బేబీ కూడా. లాస్ట్లో కూడా మీరు 1 hour చూద్దాము, అప్పటి లోపల కాలేకపోతే సిజేరియన్కి వెళ్ళిపోవాలి, హెల్తీగా ఉండాలి కదా అని అన్నారు. అప్పుడు కూడా నేను బేబీకి చెప్పుకుంటాండే, వచ్చే నాన్న 1 hour మనకి టైం ఉంది అని. బాగా హెల్ప్ చేస్తున్నాడు. వచ్చేసి మెడిటేషన్ కూడా చేసుకున్నా. అంటే లేవగానే మెడిటేషన్, బ్రీతింగ్ 1/2 an hour చేసేదాన్ని మేడం. నెక్స్ట్ మిల్క్ తాగేసేసి ఇంక వాకింగ్కి వెళ్ళిపోయాను 1/2 an hour. మార్నింగ్ నైట్ వాకింగ్ 1/2 an hour చేశాను. మెట్లు ఎక్కి దిగడం కూడా 1/2 an hour. ఇంక ఈ మధ్యలో గ్యాప్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ గ్యాప్ లో ఈ ఎక్సర్సైజ్లు అంతా చేసేదాన్ని. డైలీ వన్స్ అదే 5 rooms ఇల్లు తుడిచినాను. అది మార్నింగ్ ఈవినింగ్? ఆఫ్టర్నూన్ తినేసి నాకు 3-4 అట్లా ఈవినింగ్ టైంలోనే చేసేది. ఒక్కసారిగా 5 rooms కంప్లీట్ చేసేదాన్ని? అంటే ఒక్కసారిగా చేసేదాన్ని. అంటే ఫస్ట్ 3 days మాత్రం కొంచెం
స్ట్రెచ్ stress అయినట్టు అయినట్టు బాగా పెయిన్ అనిపించింది. అప్పుడు మాత్రం గ్యాప్ తీసుకుంటా చేసినాను. తర్వాత నుంచి నాకే ఈజీగా అనిపించేసింది. ఓకే ఒక్కొక్కసారి అయితే 2 times కూడా తుడిచేదాన్ని ఒక్కొక్క రూమ్ ని. ఓకే. అంటే ఇంట్లో నేను పెద్దవాళ్ళు ఏమనలేదా ఇప్పుడు పోయి ఈ పనులంతా చేస్తున్నావి అని? మా అమ్మమ్మ ఉండింది. అసలు నేను ఎవరిని చూడలేదు ఇట్లా చేసేది. ఇట్లా చేస్తే ఎట్లా బేబీకి ఇబ్బంది అవుతుంది కదా అట్లా అనేవాళ్ళు. కానీ అమ్మ చెప్పింది, "ఇంక మేడం వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు తెలిస్తేనే చెప్తారు, లేదంటే ఎందుకు, ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు, నీకు ఇబ్బంది లేనంత వరకు చేసుకో" అని అమ్మ అనింది. ఇంకా నేను అవేం పట్టించుకోలేదు, చేసుకున్నాను. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే.